కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మనాభం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాసకోశ ఇబ్బందులతో నెల రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ తన తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చారు. 1962, 1967 ఎన్నికల్లో తన తండ్రి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరారు. 1978 నుంచి 1989 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రగడ ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 1988లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. 1999లో కాకినాడలో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. 1995, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వేర్వేరు ప్రభుత్వాల హయాంలో ఆయన మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో క్రియాశీలకంగా పనిచేశారు. 2014 తర్వాత కొంతకాలం తటస్థంగా ఉండి 2024 మార్చి 16న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాపు ఉద్యమ నేతగా ఆయన పేరు సంపాదించారు. వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలనే డిమాండ్తో ముద్రగడ చేసిన పోరాటాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయాయి. కాపులను బీసీ రిజర్వేషన్ నుంచి తొలగించడంతో అభిమానుల కోరిక మేరకు 1994లో ఉద్యమానికి దిగారు. కాపుల రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్షతో కాపులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత 2016 జనవరి 31న కాపు ఐక్య గర్జన పేరుతో సభ నిర్వహించారు ముద్రగడ. ఈ సభకు వచ్చిన కాపులకు ప్రత్యక్ష ఉద్యమానికి దిగుతున్నామని ప్రకటించారు. రైలు రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. ఒక వర్గ హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేసిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ మరణంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సామాజిక వర్గాల నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ అంత్యక్రియలు జరగబోతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ముద్రగడ పద్మనాభం మరణ వార్త తెలిసి చింతిస్తున్నామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ముద్రగడ కుటుంబానికి, ఆయన మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముద్రగడ పద్మనాభం మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్ ఆయన కుమారుడు గిరిబాబుకు ఫోన్లో పరామర్శించారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని గిరిబాబుకు ధైర్యం చెప్పారు. ప్రజల కోసం ముద్రగడ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఏపీలో ఎస్ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24 వరకు ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన స్కెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఇదే గడువులో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయబోతున్నారు. అనంతరం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించబోతున్నారు. ముసాయిదా విడుదల అయిన తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓట్ల క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించబోతున్నారు. అనంతరం అక్టోబర్ 3న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రచురించనుంది. ప్రజా సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్లాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, కార్యదర్శులతో సీఎం సమావేశమై వివిధ సమస్యల పరిష్కారంపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వినూత్న ఆలోచనతోనే సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. అందరూ ముందు చూపుతో పనిచేస్తే మెరుగైన పాలనను ప్రజలకు అందించగలమని చెప్పారు. కొందరు కీలకమైన స్థానాల్లో ఉండి నెగిటివ్ రోల్ ప్లే చేయడం సరికాదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అయితే డిపార్ట్మెంట్ లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్ లో ఆపర్చునిటీస్ ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు. ఇటీవల కాలంలో కొన్ని అలాంటివి కూడా వస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు
క్రూషియల్ ప్లేస్లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేసే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ విజిట్స్, మీరు ఆఫీసులో కూర్చుంటే అన్నీ బాగా కనపడుస్తాయి, ఫీల్డ్కి పోతే వాస్తవాలు తెలుస్తాయి. మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, మీకు అందరికీ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం, ఎవరు ఎన్ని రోజులు ఫీల్డ్లో ఉండాలని. ఫీల్డ్కి పోవాలంటే చాలామందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్క్లూడింగ్ మీ. పోయినప్పుడు ఇంట్రెస్ట్, పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫీల్డ్ ఈజ్ ఎ ఫీల్డ్. క్షేత్రస్థాయిలో మీరు పోయినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి పోనంత వరకు మనకు వాస్తవాలు తెలియవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవ్రీథింగ్ అడ్రస్ చేయాలి, కంట్రోల్లోకి రావాలి. అక్కడి నుంచి దీన్ని రాబోయే రోజుల్లో నియంత్రణలో పెట్టే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి ఎక్కడికక్కడ ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఎట్లయితే డిపార్ట్మెంట్ ఏపీ సీఎం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖలు అందిస్తున్న సేవలపై అధికారులతో ముఖాముఖి చేపట్టారు. అలాగే యూరియా లభ్యతపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. సమీక్షలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎస్ సాయి ప్రసాద్తో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు. దేశాన్ని ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలవారీ ఎకనామిక్ నివేదికను రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం నాంది పలుకుతోందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ నివేదికలో అన్ని శాఖల పనితీరు, ఆదాయ వ్యయాల విధానాన్ని రూపొందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారి సూచనలతో పూర్తిగా వారి పర్యవేక్షణలో మంత్లీ ఎకనామికల్ రిపోర్ట్, నెలవారీ ఆర్థిక నివేదిక తయారు చేయాలని, దాంట్లో అన్ని శాఖల పనితీరు, అన్ని శాఖల ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలు అన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ రిపోర్ట్ ని తయారు చేసే విధానానికి ఈరోజు ఈ ప్రభుత్వం అంకురార్పణ చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ విధానాన్ని తీసుకురావడానికి మరి ముఖ్యమంత్రి గారు చాలా సమయం వెచ్చించడమే కాకుండా వారికి ఉన్న అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఒక మంచి డాక్యుమెంట్ ని తయారు చేయడానికి రూపకల్పన చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా సూచనలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచడం కోసం, సమస్యల్ని పరిష్కరించడం కోసం, పరిపాలనని పరిగెత్తించడం కోసం చాలా సూచనలు కూడా చేయడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఆర్టీజీఎస్లో అందుబాటులో ఉన్న రియల్ టైం సమాచారం వినియోగించుకొని, అదేవిధంగా ఏఐ టూల్స్ను కూడా వాడుకొని డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా రియల్ టైం రిజల్ట్స్, రియల్ టైం ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా, ప్రజలకి మేలు చేకూరే విధంగా మరి పరిపాలన చేయాలని చెప్పేసి అధికారులకి, మంత్రులకి సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మత్స్యకారుల బోటు ప్రమాదంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని వహించిందని జగన్ మండిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే మత్స్యకారులు బతికేవారన్నారు. బాధితులకు ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ తరపున బాధిత కుటుంబాలకు 7 లక్షల చొప్పున తక్షణ సహాయాన్ని ప్రకటించారు. ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాను. కనీసం ఈ మాదిరిగా ప్రభుత్వం అన్నది షాక్ తగిలితే తప్పనిచ్చి కనీసం రేపు పొద్దున అధికారులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇంత సివియర్ గా రామిఫికేషన్స్ ఉంటాయి, ఇంత సివియర్ గా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనేది ఉండకూడదు అని జాగ్రత్తలు పడతారు. ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే పరిగెత్తి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం అన్నది రోల్ మోడల్ గా ఉండాలి. ప్రభుత్వం అన్నది తప్పు చేసే ప్రభుత్వంగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన కాంపెన్సేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆమె కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాను.
మత్స్యకారుల అంశంపై ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలపై కూటమి ప్రభుత్వ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత్స్యకారుల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు జగన్ కు లేదంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రకృతి వైపరీత్యాల వల్ల 275 మంది మత్స్యకారులు మరణించితే నాడు కనీసం వారి కుటుంబాలకు పరామర్శించే తీరిక కూడా జగన్ కు లేకపోయిందని ఎద్దేవా చేశారు. నువ్వు ఎంత స్వేచ్ఛగా తిరిగితే అన్ని ఓట్లు మాకు బాగా పెరుగుతాయి. ప్రజల అమాయకులు కాదు, వాస్తవాలు అనేవి ప్రజలకు తెలుస్తాయి. నువ్వు ఈవేళ వెళ్ళావు, ఏం మాట్లాడావు? నేను ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు, అందరికీ నిమిషాల మీద డబ్బులు ఇచ్చాను, ఈరోజు ఇవ్వలేదంటే దానికి అర్థం ఉంటుంది. నువ్వు ఎవరికి ఏమి ఇవ్వలేదు, మేము ఇచ్చాం. 6 చనిపోయారు. ఒరిజినల్గా చట్టం ప్రకారం అయితే 6 మాసాలు పడుతుంది. ఒక కమిటీ వేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. 72 గంటల్లో 48 గంటల్లో ఎంక్వైరీలు అన్నీ పక్కన పెట్టి డబ్బు ఇచ్చావు. దానికి ముష్టి అంటావు. నువ్వు అప్పనంగా లక్షల కోట్లు దోచి నీకు 10 లక్షలు ముష్టిలాగే కనిపిస్తుంది. నీకు డబ్బు అంటే విలువ లేదు. ఎందుకు విలువ ఉంటుంది? తండ్రి అధికారాన్ని నీ అధికారాన్ని పెట్టుకొని మొత్తం దోచుకొని, తల్లి లేదు చెల్లి లేదు, మొత్తం ధనపిచ్చి పట్టేసింది. నీకు 10 లక్షలు అంటే ముష్టిలాగే ఉంటుంది. అసలు నువ్వు రాజకీయ నాయకుడువా? నువ్వు అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఏంటి? నీ మాటలేను ముష్టే 10 లక్షలు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తారు. మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలు చేయొద్దని ఎంపీ భరత్ అన్నారు. అసలు మత్స్యకారులను పరామర్శించే అర్హత జగన్ కు లేదన్నారు. వైసీపీ పాలనలో గల్లంతైన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు జగన్ సమాధానం చెప్పగలరా అంటూ భరత్ ప్రశ్నించారు. విశాఖపట్నానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మత్స్యకారుల బోట్లో జరిగిన దుర్ఘటనలో 6 మత్స్యకారులు తప్పిపోయారు, వాళ్ళ కుటుంబాలకి పరామర్శలు చెప్పడానికి వస్తున్నాము అని చెప్పడం. కానీ ఈ టైమింగ్ ఏంటి? గత 3 రోజులుగా మనం చూస్తున్నాము. పలాసలో ఒక గొర్రెల కాపురి కుటుంబానికి చెందిన దానయ్య యాక్సిడెంట్ లో చనిపోవడము. మొదట్లో ఎవరో యాక్సిడెంట్ చేశారని ముందుకు రావడము, కానీ తర్వాత తేలింది ఏంటి అంటే స్వయాన మాజీ మంత్రి సిద్దిర అప్పలరాజు గారి అబ్బాయి ఆ యాక్సిడెంట్ లో పాల్గొన్నారని. మొదట్లో ఆయన్ని తప్పించడానికి ఒక కారులో ఇంకో రాష్ట్రానికి పంపించేసి ఇంకెవరినో స్కేప్ కోట్ చేయడానికి ప్రయత్నం. మామూలుగా యాక్సిడెంట్ జరిగితే ది లీస్ట్ వీ కెన్ డూ ఏంటి అంటే ఆ ఫ్యామిలీ కోసం మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని సపోర్ట్ చేసి ఎవరైతే తప్పు చేశారో ముందుకు వచ్చి ఒప్పుకోవడం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జనరల్ టెండెన్సీ ఏంటి? ఎవిడెన్స్ ని దాచేయడం ప్రయత్నించారు ఈ సమయంలో కూడా. ఇదంతా జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మోరల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మీ మాజీ మంత్రి దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా ఇవాళ యాజ్ యూజువల్ శవరాజకీయం చేయడానికి విశాఖపట్నంలో ప్రయత్నిస్తుంది. అంటే మత్స్యకారులు అంటే అంత ప్రేమ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటే 5 ఏళ్లు వాళ్ళ పాలనలో 63 మంది మత్స్యకారులు తప్పిపోయి వాళ్ళకి మేము 5 లక్షలను అనౌన్స్ చేసి ఆ 5 లక్షలు కూడా 5 ఏళ్లు ఇవ్వకుండా ఉంటే 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63 కుటుంబాలకి డెత్ సర్టిఫికేట్స్ వెంటనే ఇప్పించి 5 లక్షల చొప్పున 3,15 లక్షలు ఈ మత్స్యకారు కుటుంబాలందరికీ ఈ ప్రభుత్వం అందజేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రేపు 3 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కు సీఎం రేవంత్ భూమి పూజ చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర్ రాజా సెల్ తయారీ యూనిట్ ను ప్రారంభించబోతున్నారు. అలాగే వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సాధ్యమైనంత త్వరగా మల్లమ్మకుంట రిజర్వాయర్ ను పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నింపడానికి కావాల్సిన 573 ఎకరాల భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అందుకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీనిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క జులేకర గ్రామంలో 33/11 విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. పలు విద్యుత్ సబ్స్టేషన్లను వర్చువల్ విధంగా ప్రారంభించారు. పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నార్లాపూర్ నుంచి మొదలు పెడితే ఉద్దండాపూర్ వరకు ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి అక్కడ పెండింగ్ ఉన్నటువంటి పనులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, భూమి పరిహారం కోసం ఎవరైనా రైతులు డబ్బులు ఇవ్వాల్సిందంటే అక్కడికక్కడికే నిర్ణయాలు తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగ సోదరులకి ల్యాండ్ ఎక్విజిషన్ కింద నిధులన్నీ క్లియర్ చేశాం. R&R ప్యాకేజ్ కింద ఎన్ని కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలందరికీ బిల్లు పెట్టడమే ఆలస్యం. పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన నిధులన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ ఆ నీళ్లు పాలించాలని ఆలోచన చేస్తాం. మల్లమ్మ కుంటకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసి దీన్ని త్వరితగతిన పూర్తి చేసే ప్రయారిటీ ప్రాజెక్ట్ లో పెట్టుకుంటామని చెప్పి
కావాలనే మేడిగడ్డ కన్నెపల్లిపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము ఇంజనీర్లం కాదని దీనిపై ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నీళ్లు నింపమంటే వెంటనే నింపేస్తామన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రజలను రెచ్చగొట్టి వ్యవహారాలు చేయొద్దని మంత్రి పొన్నం సూచించారు. ముందే కాళేశ్వరం కుంగిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అకాడమీ ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక మేరకు దానిపై తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వం వెంటనే తీసుకోవడానికి అన్ని రకాల భవిష్యత్తుకు ఎక్కడ కూడా మళ్లీ ఇబ్బంది రావద్దు అనే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటా ఉంది. లేదా ప్రాణహిత ద్వారా వస్తున్న నీళ్లను పోతున్నటువంటి దృశ్యాన్ని ఏదో పెద్ద తాము సాధించిందిగా భావించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పబ్బులకు సంబంధించిన విషయంలో చేస్తా ఉన్నారు. సాంకేతిక నిపుణులతోటి మేము ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను కూడా ఉన్నాను. సాంకేతికంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, అది కూడా పార్లమెంటు చట్టం ద్వారా అయినటువంటి అంశం మీద మేము తెలంగాణ ప్రభుత్వం వాటికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక మాటకు సంబంధించిన దాన్ని తీసుకొని రాజకీయంగా ఏదో మేము రైతులకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, సింగరేణికి బొగ్గు బ్లాక్లు దక్కించుకునేందుకు ఎంతకైనా సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవసరమైతే కార్మికుల కోసం జైలుకు వెళ్లడానికైనా రెడీగా ఉన్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ మైనింగ్ సమీపంలో సింగరేణి భరోసా యాత్ర చేపట్టారు. సింగరేణిని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భ్రష్టు పట్టించారని ఆగ్రహించారు. నైనికోల్ బ్లాక్ కోసం కాంగ్రెస్ మంత్రులు వాళ్లలో వాళ్లే కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబర్ ఇచ్చిన ఏమైతుందో రేపు చూసుకుంటాను సిద్ధంగా ఉంటాను. నేను తాడిచేల టూ ఇవ్వడానికి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాం. అంతేకాదు, ఈ తాడిచేర్ల ఒక సాదాసీద కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి రోజు ఫామ్ హౌస్ లో పండుకున్నాం. ఎవరు ఇవ్వాలనుకుంటా ఉన్నారు? కేసీఆర్ ను సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైని కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కదిక్కు, ఇంకో మంత్రుల కదిక్కు, ఇంకో మంత్రుల కదిక్కు. ఈరోజు ఏ రకంగా నైని కోల్ బ్లాక్ ఎండిఓ మాకివ్వాలంటే మాకివ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మిక్కులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి మంత్రి అడ్లూరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని పుష్కర ఘాట్లలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ధర్మపురిలో ప్రత్యేకంగా బైపాస్ రోడ్లు, స్నానఘాట్లు, టాయిలెట్లు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి సదుపాయాలపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఏర్పాట్లలో ఎలాంటి రాజీ లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ చివరి వారం, జూలై మొదటి వారంలో వచ్చే పుష్కరాల కోసం ముందస్తుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ మంత్రివర్గ ఉపసంఘానికి గౌరవ మంత్రివర్యులు మాకు అత్యంత ఆప్తులు శ్రీధర్ బాబు గారిని చైర్మన్గా, మంత్రివర్గ సభ్యులుగా నాకు ఒక అవకాశం, అదేవిధంగా ఇంకా మిగతా సహచర మంత్రివర్గం బాసర నుంచి భద్రాచలం వరకు ఏ విధంగా ఈ పుష్కరాలకు సంబంధించిన పనులు ఏ విధంగా చేయాలి, రాష్ట్రంలో గొప్పగా దేశం నలుమూలలా వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు ప్రజలకు ఇబ్బంది జరగకుండా ముందుకు తీసుకెళ్లాలనే గొప్ప ఆలోచనతో మరి వారు ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వం లోపల మంత్రివర్గ ఉపసంఘం శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రి సభ్యులు పెద్దలు, అదేవిధంగా మరి అమ్మ ఫంక్షన్ హాల్ పక్క నుంచి రాజారాం ఆర్ఎన్బి రోడ్. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇల్లు ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నానక్రామ్గూడలోని ఆయన ఇంటితో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. బచ్చు రవీందర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లు చీఫ్ ఇంజనీర్పై ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విస్తృత తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు రవీందర్ ఆయన కుటుంబ సభ్యుల పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు. సుమధుర అక్రోపోలిస్లో 3 BHK ఫ్లాట్, శ్రీవారి మెడస్లో 1 ఫ్లాట్, వాసవి అట్లాంటిస్లో 3 ఫ్లాట్ల డాక్యుమెంట్లు గుర్తించారు. శంషాబాద్, షాబాద్లో 4 ఎకరాల భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మసీద్ బండలో 4 అంతస్తుల భవనం, జడ్చర్లలో 7 ప్లాట్లు, కొండాపూర్లో 2 ప్లాట్లు రవీందర్ కూడగట్టినట్లు తనిఖీలో తేలింది. వీటితో పాటు 1 కిలో బంగారం, వెండి ఆభరణాలు, 4 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో ప్రాథమికంగా 5 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ రవీందర్ను విచారించేందుకు అరెస్ట్ చేసింది. ఈరోజు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బి రవీందర్ చీఫ్ ఇంజనీర్ గారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సోదాలు చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా మొదట ఇక్కడ సుమధుర ఆక్రోపోలిస్లో ఆయనది ఒక ఫ్లాట్ విచ్ ఇస్ ద మెయిన్ హౌస్ అండి, అది ఐడెంటిఫై చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి ఇంకా ఆయన ప్రాపర్టీస్ లిస్ట్ మనం చూసుకుంటూ వెళ్తే శ్రీవారి మెడోస్ లో ఒక విల్లా ఉందండి, శ్రీవారి మెడోస్ లో. తర్వాత వాసవి అట్లాంటిస్ అందులో వచ్చేసి 3 ఫ్లాట్లు ఉన్నాయండి. 4 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము శంషాబాద్ అండ్ షాబాద్ ఏరియాలో అండి. అండ్ ఇంకా పోనీ మస్జిద్ బండా కొండాపూర్లో ఒక 4 story బిల్డింగ్ అండి, 300 square yards మీద ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి మనము జడ్చర్లలో ఒక 7 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. సంగారెడ్డి అందులో వచ్చేసి కొల్లూరులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నట్లు ఐడెంటిఫై చేశాము. ఇక వెళ్తే 1200 square yards ఆఫ్ ల్యాండ్ అండి శంకర్పల్లిలో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత కొండాపూర్లో 2 plots 150 square yards 2 plots ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కిస్టాపూర్ మేడ్చల్లో 2 300 square yard ప్లాట్స్. గోల్డ్ అయితే ఇప్పటి వరకు మనకు ఒక 1/2 kilo 530 grams గోల్డ్ అండ్ 12.5 kilograms ఆఫ్ సిల్వర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 4 lakhs క్యాష్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వర్త్ ఒక 10 lakhs ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసాం. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి ఒక 4 బ్యాంక్ లాకర్స్ కూడా ఐడెంటిఫై చేసాం విచ్ ఆర్ ఎట్ టు బి ఓపెన్. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర చేపట్టిన నిరసన దీక్ష వాళ్ళు చేపట్టారు. దీనికి ప్రభుత్వ విహెచ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాలు మద్దతును ప్రకటించాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ సలహాదారు విహెచ్ విజ్ఞప్తి చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. సీఎం రేవంత్ ఆటల్లో చూపిస్తున్న ప్రేమను విద్యపై కూడా చూపించాలని కోరారు. విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్తూపం దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థుల కోరిక ఒకటే, మాకు ఫీజు రియంబర్స్మెంట్ జరగాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇవ్వడం జరిగింది, అది కంటిన్యూస్ అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన వచ్చింది, కొన్ని ఆలోచనలు చాలా బాగున్నాయి. నేను పోయాను, నేను ఎక్కడ కరీంనగర్ సిద్దిపేటలో పోయాను, అదేవిధంగా నిన్న భద్రాచలం పోయాను. ఆ స్కూళ్ళల్లో గురుకులు స్కూళ్ళల్లో కానీ పిల్లలు చదువుతున్న స్కూళ్ళల్లో అందరికీ వారికి ఏది బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, లంచ్ ఇస్తున్నారు, రైట్. దాంతోపాటు బెడ్షీట్స్ ఇచ్చిండ్రు, దాని తర్వాత కాకపోవడానికి వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నారు. ఇవన్నీ మంచి కార్యక్రమే, కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చేస్తలేరు అనేది పెద్ద కోరిక పిల్లలది. చాలా మంది పిల్లలు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. యథావిధిగా వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి చదువుకోవడానికి. కాలేజీలతో మీరు ఏదైనా మాట్లాడండి, కానీ వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. ఒక కాంట్రాక్టర్ బిల్లు ఆపి బకాయిలు చెల్లించండి, బొంగులేటి బిల్లు ఆపండి, బొంగులేటి బినామీ కాంట్రాక్టర్ బిల్లు ఆపండి, ఇంకేముందని ఆపండి.
తెలంగాణ దోసుకపోయేటలో ఆపి ఒక 10 రోజులు వసూలు చేసిన పన్ను కడితే వీళ్ళకి వచ్చి వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆ కాయలు కట్టారు, కొత్త జీవో తెచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన చేసింది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తోన్న రా ఎన్టీఆర్ సంస్థకు తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన సేవ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం అధికారిక బృందం మాత్రమే వెల్లడిస్తుందని తెలిపింది. ఎన్టీఆర్ తో సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో భావన కలిగించేలా రా ఎన్టీఆర్ వ్యవహరించిందని వెల్లడించారు. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని స్పష్టం చేసింది. అనధికార వ్యక్తులు సంస్థల ద్వారా జరిగే ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని తెలిపింది. అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాలు పోటాపోటీగా భారీ దాడులకు తెగబడుతూ ఉండడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం మరింతగా రెచ్చిపోతోంది. బహ్రెయిన్, ఒమాన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులకు తెగబడినట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య భారత్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆర్జీసీ జరిపిన తాజా దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావల్కోట్ న్యూ బస్ టెర్మినల్ సమీపంలో పాక్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయాల పాలయ్యారు. దీంతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇస్లామాబాద్ పై స్థానికులు ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగాయి. పీఓకే ప్రజలు పాక్ వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. Ongoing protests in Pakistan-occupied Jammu and Kashmir are a direct consequence of Pakistan's decades-long systemic exploitation, denial of fundamental rights, and administrative oppression in areas under its illegal and forcible occupation. Rather than addressing the legitimate grievances of the local population, the Pakistani state has responded with excessive. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్తే.